ఏమంటాడంటే ఆయన వెంకటేశ్వరరావు ఏంటిది జగన్మోహన్ మన ఈయన అంబటి రాంబాబు గారు కాపు టైగర్ అంట. కాపు టైగరు నైతిక విలువలతో బతికాడు, నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తాడు అన్నారండి వెంకటేశ్వరరావు అంబటి రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వాళ్ళ లీడర్ గా సార్ అనాలి. దానికంటే ఒక 30 సెకండ్స్ ఒక ఫ్లెక్సీ మీద చెప్పి మాట్లాడుతుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆయన ఫ్లెక్సీ ఎందుకు పెట్టారని చెప్పి గింజుకున్న ఈ బ్యాచ్ అంతా మీకు గుర్తుండే ఉంటది. గతంలో పేదలకి పెత్తందారులకి అని చెప్పేసి పోస్టర్లు వేశారు రాష్ట్రం. అవును అవును అవును. మా నాయకుల్ని కించపరుస్తూ ఏదో పల్లకిలు మోస్తున్నట్టుగా పెట్టి చేశారండి. గుర్తుందండి? గుర్తుంది గుర్తుంది. అట్లానే రాజధానిలో మా నాయకులు అందరి దిష్టి బొమ్మలు పెట్టి వాటికి మా నాయకులు ఫోటోలు ఎత్తికించి కింద క్యాప్షన్లు పెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా. అవును. సిద్ధం సభలను పెట్టి సిద్ధం సభల్లో మా నాయకులు అది బెలూన్ బొమ్మలు పెట్టి బెలూన్ బొమ్మలకు మా నాయకులు ఫోటోలు ఎత్తికించి దాన్ని వాళ్ళ కార్యకర్తతో తన్నెచ్చటము గుద్దెచ్చటము పిచ్చి పిచ్చి చేష్టలని చేశారు. అవును, వైజాగ్ లో కూడా పెట్టారు అలాగే సేమ్. ఎట్లా మాట్లాడతారండి వాళ్ళ ఫ్లెక్సీ అని? మేము పెట్టింది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఇచ్చినటువంటి దాన్ని ప్రజలకు తెలియబరుద్దామని పెట్టాం. వాళ్ళకి పిచ్చి శాస్త్రం మేము చేయలే. అది ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. ఇకపోతే మీరు కాపు టైగరు అని మాట్లాడేటటువంటి వీళ్ళు అదే అంబటి రాంబాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని నేను ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ మీకు కులం గుర్తొచ్చింది, ఓకే. పవన్ కళ్యాణ్ గారిని రోజు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు ఏ కులమని మాట్లాడాడినా? పవన్ కళ్యాణ్ గారు వేరే కులమని తిట్టాడా, రెడ్లని తిట్టాడా, కమ్మాళ్ళని తిట్టాడా, లేకపోతే ఇంకో కులమని తిట్టాడా? ఆ రోజున గుర్తురాలేదు దీనికి సేమ్ కులం అనేది. పేర్నాని గారు అయితే అసలు భయంకరం కదా పవన్ కళ్యాణ్ గారిని. అసలు వీళ్ళకి అదే పని కదండి. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి? పొద్దున్నే లెగిస్తే ఇక్కడ అంబటి రాంబాబు కానీ అదే నా పేరున్నానే ఒక అతను కానీ లేదంటే ఇంకో అక్కడ కూడా వీళ్ళకి ఏంటి? వీళ్ళు అందరూ కూడా వీళ్ళ ఎజెండా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. అంత చెప్పి వీళ్ళకి ఏమన్నా అరే మంత్రిగా చేశాడు, మంత్రిగా చేసినప్పుడు ఏంటంటే నీ శాఖ గురించి చెప్పంటే నా శాఖ గురించి నాకెందుకు? నేను పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం పెట్టానని చెప్పిన ప్రబుద్ధుడు కదైనా. అలాంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడతారంట కులం గురించి? నీకు కులం అయితే నువ్వు ఎక్కడున్నాను? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నావు కదా. పవన్ కళ్యాణ్ కాపు గారి పార్టీలో నువ్వు కదను. లేకపోతే అంతమంది ప్రజారాజ్యం వచ్చింది, ప్రజారాజ్యం కాపు పార్టీలో ఉన్నావా? అయిపోయి ఏదో ఒక డిబేట్ లో ఎవరో ఒక యాంకర్ అడిగితే కాపులందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, వాళ్ళ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి అసలు నేను కాపును కాదనే పద్ధతిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. అవునవునవును, అది బాగా వైరల్ కూడా అయింది అప్పుడు. నన్నెందుకు వాళ్ళలో కలుపుతారు, నేనేదో సపరేట్, నేను గాంధర్వుడిని అని చెప్పుకున్న అటువంటి ఈ ప్రబుద్ధుడు ఇవాళ ఎట్లా మాట్లాడతారండి వీళ్ళు? అసలు జరిగిన ఇన్సిడెంట్ కి కానీ ఆయన ప్రవర్తనకు కానీ కులానికి కానీ సంబంధం ఉందా? అరే నువ్వు ఒక ఎమ్మెల్యేవి గతంలో, ఒక ఎక్స్ మినిస్టర్వి గతంలో, ఇప్పుడు ఒక జిల్లాకి అధ్యక్షుడు గానో పార్టీ నాయకుడు ఉన్నావు. నువ్వు నీ పార్టీ నాయకుడు కోసము నీ పార్టీ నాయకుడు ఫోటో పెట్టారని వచ్చి గొడవ చేసావు. దానికి కులానికి సంబంధం ఏంటి? అసలు సంబంధం ఉండాలి కదా, ఎక్కడో ఏదో సంబంధం ఉండాలి కదా. కుల గొడవలు అంటే కుల గొడవలు వేరు. ఇప్పుడు ఆయన కాపు టైగర్ అన్నది ఎందుకంటే ఇప్పుడు ఇదే రేపు కులాలని రెచ్చగొట్టడానికి ముందుగానే ఒక మాట వదిలేడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కాదండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెంకటేశ్వర గారు, అంబటి రాంబాబు గారు ఎక్కడ కూడా నేను కాపును కాబట్టి నా మీద దాడి చేశారు అని ఎక్కడ అనలేదండి. అది గమనించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ దాంట్లో అగ్గిరా చేసే ప్రయత్నం అనమాట. కాపు టైగరు, నైతిక విలువలు, నైతిక రాజకీయాలు ఇవన్నీ మాట్లాడా అంబటి రాంబాబు గారు. ఆ విషయంలో నేను ఒకటి మాత్రం ఎండార్స్ చేస్తాను. అంబటి రాంబాబు గారు ఎక్కడా కూడా నేను కాపు కులస్తుని కాబట్టి నా మీద దాడి చేశారు అని అనలేదు కదా. నిన్న వాళ్ళ అమ్మాయి మాట్లాడింది, అందుకని అంటున్నా. నిన్న వాళ్ళ అమ్మాయి మాట్లాడిందని చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందని చెప్తున్నా. ఏమి నైతికత అండి? సత్తెనపల్లిలో పిల్లలు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ పడి చచ్చిపోతే సీఎంఆర్ చెక్ వస్తే సగం డబ్బులు నాకు ఇచ్చి తీసుకెళ్ళమని చెక్కుని టేబుల్ మీద పెట్టుకునే వ్యక్తి అండి ఆయన. అవును, వికలాంగుల దగ్గర కూడా 200 వసూలు చేశాడు అంటారు. అదే నైతికత. సంక్రాంతి సంబరాలని చెప్పి పెట్టి లాటరీ టిక్కెట్లు అమ్ముతుంటే నేను కేసు పెట్టాను. ఇవాళ ఎఫ్ఐఆర్ ఆయన మీద కేసు పెండింగ్ ఉంది. ఇవాళ ఇప్పుడు అదేమన్నా అంటే మీరు కాదు అదేమంటే మీ కేసులు లేక పెట్టుకున్నారులే అంటారు. లాటరీ యాక్ట్ కింద పెట్టించాను వెంకటకృష్ణ గారు. అది వెంకటేశ్వరరావు గారు మీరు ఎంత అమాయకులండి.
ఇప్పుడు అంబటి రాంబాబు గారి నిజాయితీ గురించి ఎవరు మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అదే కాదు సార్, ఆయన నిజాయితీ గురించి ఎవరు మాట్లాడారు? లక్షల కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి 43,000 కోట్లు ఈడీ జప్తు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజాయితీ గురించి మాట్లాడాడు. దాన్ని అసలు మన పరిగణలో కూడా తీసుకోకూడదు. మేము ఒకటే వెంకటకృష్ణ గారు, ఇవాళ కూటమి తరపున ఈ రాష్ట్రంలో మేము అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాం. ప్రజల యొక్క సంక్షేమాన్ని అప్గ్రేడ్ చేసి ముందుకెళ్తున్నాం. చదువుకున్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తుని రానున్నటువంటి రోజుల్లో ఇంకొక రాష్ట్రం పోయి ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే విధానంగా ఏమి చేయాలనే ఆలోచనతో ఆ వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. ఇవాళ గతంలో నాశనం చేసినటువంటి రోడ్లన్నింటిని వేసాం. అరే అన్ని రకాలుగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఏమి చేయాలో పాలుపోక ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో అన్రెస్ట్ క్రియేట్ చేద్దామనే ఒక ఆలోచనతో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ఏ రకంగా అనుస్తామో రాష్ట్ర ప్రజలకు మేమిచ్చినటువంటి భరోసా, మేమిచ్చినటువంటి హామీలు అన్నీ కూడా తీర్చుకుంటూ మరొకసారి చెప్తున్నాం, భరోసా కూడా ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ నుంచి ఎలాంటి హాని రాష్ట్రానికి జరగనివ్వము. అయితే ఇక్కడ ఒక పాయింట్, సరే ఎమర్జెన్సీ టైంలో అంటే నేను నా వయసు ఒక 6-7 ఏళ్ళు ఉంటుందేమో, తర్వాత సర్దుకోవడం ఎమర్జెన్సీ